నీకు అన్ని తెలుస్తుంది. కొన్ని రోజులు ఆగు, తర్వాత నీకు అన్ని తెలుస్తుంది. నువ్వు ఎట్టైనా లోపలే కట్ చేస్తున్నావు కదా, నీకు ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేది నీకు క్లారిటీ వస్తుంది. కానీ ఎవరు చెప్పకు. ఇక్కడ కొన్ని డీలింగ్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లం ఉంటాయి, కొన్ని అన్ని మేము చూస్తూ ఉంటాం, అన్ని చేస్తూ ఉంటాం, మేము చూస్తామని అన్నారు. సరే అయిపోయింది కదా, నేను ఆఫీసులో ఉండాలా పోవాలా అని అన్నా. అయితే నువ్వు ఆఫీస్ ఓపెన్ చేసినా, మనం ఎక్కడ చూసినా లోపల పోయింది. దాని తర్వాత పోయి రూమ్ పోయి పడతా పోని అన్నాడు. ఏంటి నా దూరం అయితే కాదు రూమ్, పక్కనే రూమ్, నడుచుకుంటే పోతే ఒకటే రోడ్ పక్కన అయితే నా రూమే, అక్కడ పోయి నేను పడుకున్న తర్వాత పొద్దున్న నేను రావాలి కదా, వచ్చి చూడాలి. అక్కడ చూసిన తర్వాత చూసినప్పుడు వచ్చి అన్ని డోర్ క్లోజ్ ఉన్నాయి, షటర్ కింద ఉన్నది, తాళం వేయలే, ఏం చేయాలి? నేను పొద్దున్న నేనే కదా మళ్ళీ తీయాల్సింది. 6 గంటలకు పోయినా, ఉన్నారా పోయినా వీళ్ళు అసలు వచ్చిన పోయినా లేదా అని క్లారిటీ తీసుకొని అక్కడ మనుషులు లేదు. నేను మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నేను అన్నం చేసి మళ్ళీ 9 గంటలకు వచ్చి నేను ఆఫీస్ ఓపెన్ చేసి, ఆఫీస్ వీళ్ళకి కూడా తెలుసు ఏ టైం ఇస్తున్నాను. మనుషులు సాయంత్రం అది కూడా మనుషులు ఉంటేనే నేను 5:30 6 గంటల దాకా ఉంటాను. లేకపోతే నేను 5 గంటలకి నేను క్లోజ్ చేసి వెళ్ళిపోతాను. ఇదొకటి. ఇంకో టైం కూడా వచ్చింది, అదే రకంగా ఇంకో టైం వచ్చింది. 2 టైం. నేను ఇప్పటి కూడా అదే రకంగా, నిన్న కూడా అదే అన్నా. నేను ఉన్న అప్పదమ్మ ఆడను, ఏదన్నా మీకు ఇక్కడ తీసుకురా, నేను కూడా ఎక్కడంటే ఎక్కడ పోతా, ఆమెతో నేను డేగా నేను మాట్లాడతా. శివజవానికి నేను పైసలు లేదని, పక్క నుంచి కారు రాలేదని ఆ ఒక్క మాట చెప్పాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా.